హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే బద్రీనాథ్ ఆలయం 10,000కు పైగా అడుగుల ఎత్తులో అందమైన అలకా నది ఒడ్డున ఉన్న ఈ బద్రీనాథ్ ఆలయం ఆ శ్రీ మహావిష్ణువే భూమిపైన మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం. యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్న ఈ బద్రీనాథ్ ఆలయాన్ని మీకు కూడా చూపిస్తా రండి. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళి వ్యూ మాట ఇదంతా చూసారా? మేఘాలు ఎలా ఉన్నాయా? నోట్లోంచి పొగలు ఎలా వస్తున్నాయి చూడండి. మాట్లాడుతుంటేనే పొగలు వచ్చేస్తున్నాయి. అంత అలా ఉంది. -9లో ఉంది చైలి. ఇదేంటి నెక్స్ట్ వచ్చి లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది, ఇది అలకనంద బ్రిడ్జ్ మాట. ఇది బద్రీనాథ్ సినిమాలో కూడా ఉంటది ఈ బ్రిడ్జ్. నెక్స్ట్ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. రూమ్ అదే. మనం ఇప్పుడు వికెట్ చేసి బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చి డే 3 మాట. మనం అయితే నిన్న కేదార్నాథ్ ట్రెక్కింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇవాళ సోన్ప్రయాగ్ వచ్చి కిందకి ఇక్కడి నుంచి మళ్ళీ మనం అయితే జీప్ తీసుకొని, ఇదే మన జీపు, ఈ జీప్ తీసుకొని ఇక్కడ నుంచి మనం అయితే బద్రీనాథ్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి దిక్కున అయితే మేము టిఫిన్కి అయితే ఆగాం. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం పిచ్చ పీక్స్గా ఉంది. సో పర్ పర్సన్కి వచ్చి మనకి బద్రీనాథ్ ఇంకా మానా విలేజ్ అన్నీ చూపించడానికి మళ్ళీ వచ్చి హరిద్వార్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చి 1200 మాట. ఇంకా బద్రీనాథ్ వచ్చి 126 కిలోమీటర్లు అయితే ఉంది. నిజంగా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళి రూట్ ఉంటుంది. బద్రీనాథ్ వచ్చి ఇంకా 125 కిలోమీటర్స్ ఉంది. జోష్మతి వచ్చి 81 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా కొండలు విరిగి పడకుండా చూసారా? కొండకి అలా కట్టారు. మొత్తం అంతా కంచి కింద వేసారు. ఇలాగా చిన్న చిన్న మొక్కలు రోడ్డు మీద పడకుండా. కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్ళి వ్యూ మాట ఇదంతా. బాబు కొండలు చుట్టూ ఒక్కొక్కరికి మర్చిపోతుంది. కొండల్లో మామూలుగా హైట్లో ఆకాశాన్ని ఎంటేస్తున్నాయి. దానికి తోడు వర్షం కూడా ఫుల్ చలి. ఏదైనా రికార్డ్ చేద్దామంటే గ్లాస్ తీయలేకపోతున్నాం కారుకి. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళి వ్యూ మాట ఇదంతా చూసారా? మేఘాలు ఎలా ఉన్నాయా? మంచు కొండలు దాటి ఉన్నాయి. కొండలు దాటి మేఘాలు ఎలా వెళ్తున్నాయి చూసారా? మేఘాలను దాటుకొని మరీ ఉన్నాయి కొండలు. అసలు చూడండి ఎలా ఉందో వ్యూ. నిజంగా మర్చిపోద్ది బాబోయ్ అంతా. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మేఘాల మధ్యలో ఉన్నాం. ఇది చాలా పెద్ద ఘాట్ ఇది బద్రీనాథ్. మనమైతే ఇప్పుడే బద్రీనాథ్ అయితే వచ్చాం. బాబోయ్ మామూలుగా లేదు ఇక్కడ చలి.
ఒకసారి వెదర్ చూడండి, మొత్తం వర్షం వస్తుంది. నెక్స్ట్ అది కాకుండా మనం చాలా హైటు కేదార్నాథ్ కన్నా నన్ను అడిగితే బద్రీనాథ్ మేము ఇప్పుడు కార్లో వచ్చాం కదా, కొండలు అయితే చాలా దారుణం, చాలా హైట్ అయితే ఉంది. మేము ఒక్కొక్కసారి చూపిస్తాను. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, మాట్లాడుతుంటేనే నోట్లోంచి అయితే పొగలు వచ్చేస్తున్నాయి. అస్సలు చలికి తట్టుకోలేకపోతున్నాం. ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో, ఒకసారి బ్యాక్ సైడ్ అది ఒక్కసారి చూపిస్తాను చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉంది వ్యూ, ఒక్కసారి చూడండి. ఆ కొండలు మేఘాలు చూడండి. ఇందులో మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో చూపిస్తాను. మామూలుగా చలి చంపేస్తుంది. అది చూడండి మంచు కొండలు ఫుల్గా పైన అంతా. అక్కడ వాటర్ ఫాల్ మొత్తం గడ్డ కట్టేసింది, అంతా పైన అంతా మంచే. నేను అడిగితే కేదార్నాథ్ కన్నా బద్రీనాథ్లో కొద్దిగా చలి ఎక్కువ ఉంది. ఇక్కడ ఇప్పుడు రూమ్ తీసుకొని నైట్కి అయితే దర్శనంకి వెళ్తాం, లేదా రేపు మార్నింగ్ కన్నా వెళ్ళాలి. చూడాలి మరి ఏంటనేది. పెచ్చగా వర్షం పడుతుంది ఇక్కడ. మార్నింగ్ నుంచి ఈరోజు ట్రావెలింగ్ చేసి కేదార్నాథ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. సో అసలు ఫుడ్ కూడా ఎక్కడ తిన్నా దారిలో కూడా టైం వచ్చి 4:30 అలా అవుతుంది. ఇక్కడ ఆశ్రమంలో అయితే అన్నదానం పెడుతున్నారంటే, సో అక్కడికి అయితే వెళ్తున్నాను నేను. సో ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు ఆ ప్లేస్ అంతా కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో అయితే ఫుడ్ అయితే తీసుకోండి. ఇక్కడ హోటల్ డివైన్ గంగా ఉంది కదా, ఈరోజు స్ట్రైట్గా వెళ్ళిపోతేనే మనకి అన్నదానం దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. నేనైతే ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాను, మీకు ఆశ్రమం చూపిస్తాను చూడండి. ఇదే ఆశ్రమము వచ్చి. సో ఇలా మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గర నుంచి. ఇగో చూడండి, ఇక్కడైతే మనకైతే ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా. సో సోలోగా వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన మన ఫుడ్ అయితే తినచ్చు, అందా ఫుడ్. చక్కగా ప్లేట్ తీసుకొని రెండు వేడిగా ఉంది రైస్ కూడా. ఇక్కడ పప్పు, అలాగే బంగాళదుంప కర్రీ. యా ఓకే, వేడిగా రైస్, చావల్, నెక్స్ట్ వచ్చి బంగాళదుంప కర్రీ, నిజంగా చూడండి. మనం వచ్చి ఇప్పుడు బద్రీనాథ్లో అయితే అన్నదానంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసారు కదా ఫుడ్ ఎలా పెట్టారో. సో ఇప్పుడైతే నేను తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫుడ్ కూడా నిజంగా అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు అయితే మాత్రం మస్టర్డ్ ఫుడ్ ఇక్కడ అయితే ట్రై చేయండి చెప్తున్నాను. ఫుడ్ అయితే అసలు చూసుకోకర్లేదు, చాలా టేస్ట్గా ఉంది. చక్కగా చూసుకుంటే పక్కన ఇక్కడ మెడిసిన్స్ కూడా అయితే మనకి ఆల్రెడీ సప్లై అయితే చేస్తున్నారు ఫ్రీగా. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. టీ కూడా ఇస్తున్నారు వేడిగాని, వేడిగా టీ. నా చెయ్యి చలికి అయితే వణికిపోతుంది నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఇలాంటి వేడి టీ తీసుకొని ఇలాంటి వ్యూ చూస్తూ ఆ మంచు కొండలు చూస్తూ తాగితే ఉంది మరి ఫీలింగ్. అబ్బబ్బబ్బా ఏముంది. టీ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్, మన సైడ్ కాకుండా మంచి డిఫరెంట్గా ఉంది టేస్ట్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి మంచు కొండలు, అక్కడ వాటర్ ఫాల్ కట్ట అయ్యి మంచుకి గడ్డగట్టేసింది మొత్తం. ఆ పైన చూడండి మంచు స్నో ఎలా ఉందో తెల్లగా, అదంతా కూడా స్నోయే, ఏదో మామూలుగా లేదు. సో ఇప్పుడు మనం అయితే మన రూమ్ దగ్గర నుంచి బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చే టైము కరెక్ట్గా 7 అయితే అవుతుంది ఈవినింగ్. ఇంకా చూసారా చీకటి అయితే పడలేదు. సో ఇప్పుడైతే మేము బద్రీనాథ్ దర్శనంకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో వెళ్తా మాట్లాడుకున్నాం. ఇక్కడ యాత్రా నివాసాన్ని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తేనే మా రూమ్. ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మేము బద్రీనాథ్ టెంపుల్ అని ఉంది వేకి, మనం అయితే ఎలా వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీ బద్రీనాథ్ టెంపుల్కి ఇంకా తప్తకొండ బ్రహ్మకపాలకి దారి అయితే ఇటేమాట మనకి. సో అయితే ఎదురుకు వెళ్దాము. ఇంకా
మనం ప్రజెంట్ బద్రీనాథ్ టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాం. సో ముందు మనం బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత దీని గురించి ఇది బద్రీనాథ్ ఎలా ఏర్పడింది అనేది మీకు అయితే నేను నాకు తెలిసినట్టు షార్ట్ కట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి కూడా మనం అయితే వచ్చేసాం. శ్రీ బద్రీనాథ్ టెంపుల్కి జస్ట్ ఇంకొక 500 మీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇలా. సో ఫైనల్గా మనం ఇప్పుడైతే బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వస్తే మీకు అయితే చూపిస్తాను చూడండి. అదిగో బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉందో చూడండి, ఎదురుగుండా కనిపిస్తుంది కదా. అదే ఒకప్పుడు శివుడు పార్వతి నివసించిన ఇల్లు మాట, ఎదురుగుండా ఉంది కదా అది. సో వెళ్దాం మనం ఇప్పుడు. చాలా రష్గా కూడా ఉంది. సో మన యాత్ర బస్ ఉంటుంది కదా, ఇక్కడైతే మనం స్కాన్ చేయించుకోవాలి. సేమ్ కేదార్నాథ్లో చేయించుకున్నట్టు మీ దగ్గర పేపర్ ఉన్నా పర్లేదు, లేదంటే ఫోన్లో చూపించినా పర్లేదు, జస్ట్ స్కాన్ చేసుకుంటారు అంతే. సో వెళ్దాం. చాలా పెద్ద లైన్ అయితే ఉంది బద్రీనాథ్లో. ఇప్పుడు వచ్చి టెంపరేచర్ కూడా -9 degrees అయితే ఉంది ఈరోజు June 1. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటగానే బద్రీనాథ్ టెంపుల్కి అయితే మనం అయితే వెళ్తామంట. మీకు కనిపిస్తుంది కదా దూరంగా, అదిగో బద్రీనాథ్ టెంపుల్. అక్కడ మీరు గమనిస్తే ఇవ్వండి, ఇక్కడ చూసారా ఎంతో చల్లగా అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. అక్కడ చూడండి వేడిగా పొగలు వస్తున్నాయి కదా, అది ఏంటనుకుంటున్నారు, దానికి అది ఏర్పడింది అన్నమాట. అది ఎంత చలి ప్లేస్లో కూడా హాట్ వాటర్ అయితే తయారవుతాయి అన్నమాట. దాన్ని వచ్చేసి తప్పకుండా అంటారు అన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళి నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ 360 రోజులు కూడా అయితే నీళ్ళు ఉన్నాయి, చాలా వేడిగా అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు అందులో స్నానం చేసి అప్పుడే దేవుడిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు అన్నమాట, శ్రీ మహావిష్ణువుని. ప్రజెంట్ మనం బద్రీనాథ్ లైన్లో ఉన్నాం. ఒక్కసారి చలికి నోట్లోకి పొగలు వెళ్తున్నాయి చూడండి, మాట్లాడుతుంటేనే పొగలు వచ్చేస్తున్నాయి. అంత అలా ఉంది, -9లో ఉంది చలి. ఇదేంటి నెక్స్ట్ వచ్చి లైన్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా గట్టిగా ఉంది చలి. కేదార్నాథ్ కన్నా ఎక్కువ ఉందని నేను అడిగితే ఇక్కడ చలి. ఇలాగైతే మనం టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. మీకు దూరంగా కనబడుతుంది కదా, అదే టెంపుల్ దగ్గర ఒక 40 minutes వరకు మేము అయితే లైన్లో ఉన్నాం. ఇంకా చూడండి క్రౌడ్ ఎలా ఉందో, అసలు చాలా గట్టిగా ఉంది క్రౌడ్ కూడా. సో బేగా అయితే వెళ్ళాలి. బద్రీనాథ్ టెంపుల్ చూసారా నైట్ టైం ఎంత అందంగా ఉందో, నిజంగా భలే ఉందా. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. మీకు కరెక్ట్గా లోపల అది కనిపిస్తుంది కదా లైటింగ్, దానికి ఎదుర్కొంటేనే స్వామివారు అయితే ఉంటారన్నమాట. సాక్షి కనిపిస్తుంది కదా, ఇదే దర్శనం చేసుకుని ఇదే గొప్ప నుంచి నేను బయటకు వచ్చాను. నిజంగా చెప్తున్నాను, దర్శనం అంటే చాలా బాగా జరిగింది. నిజంగా అంత బాగా జరుగుద్దని అనుకోలేదు అసలు. నిజంగా అలా చూస్తూ ఉండిపోయిన స్వామివారిని. శంకరాచార్యులు. ఇది బద్రీనాథ్ టెంపుల్ లోపల వ్యూ అన్నమాట మొత్తం అంతా. The next day. మార్నింగ్ 6:30కి లేచి ఏంటి బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. తప్పకుండా స్నానం చేయడానికి. ఒక్కసారి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది బద్రీనాథ్లో మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అన్నమాట మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి మంచుకొండలో. చలి విపరీతమైన చలి మొత్తం మంచుకొండలో. ముందు ఆల్రెడీ తిరగలేరు అయితే ఇప్పుడు అవి నీటిలో స్నానం చేద్దాం నేచురల్గా వచ్చిన హాట్ వాటర్లో అని చెప్పి వెళ్తున్నాను. కానీ అందరూ చూసుకుంటే పొద్దున్నే ఇక్కడ చలి చాలా దారుణంగా ఉంది. చూసుకుంటే చూడండి ప్రతి ఒక్కళ్ళు స్వెటర్లతో ఉన్నారు. స్వెటర్, హెయిర్, హ్యాండ్ గ్లౌజ్, క్యాప్లు అన్నీ పెట్టున్నారు. నేను క్యాప్ లేదు, నెక్స్ట్ -degree స్వెటర్ లేదు, చేతికి గ్లౌజ్ లేవు, ఏమీ డైరెక్ట్ స్నానం చేద్దాం కదా వెళ్ళిపోతున్నాం. కానీ చలి బాబోయ్ చంపేస్తుంది చాలా. సరే మార్నింగ్ వ్యూ వచ్చి ఎంతమంది జనం ఉన్నారు చూడండి. మార్నింగ్ 7 అవుతుంది. మీకు ఎదురుండా కనిపిస్తుంది కదా, అదే బద్రీనాథ్ ఆలయం. నేను నైట్ టైం తీసాను, ఇది డే టైం వ్యూ. బద్రీనాథ్ టెంపుల్ మాట ఇదంతా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది, ఇది అలకనంద బ్రిడ్జ్ మాట. ఇది బద్రీనాథ్ సినిమాలో కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు వాటర్ ఫ్లోటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది కదా. అది వచ్చి ఏంటంటే అలకనంద రివర్ అన్నమాట. ఎంత -degreesలో ఉంటుందో మనకే తెలియదు, ఇంకా అంతలా ఉంటుంది -లో. నెక్స్ట్ మీరు గమనించుకుంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న పొగలు వస్తున్నాయి కదా, అక్కడే తప్పకుండా ఉంటుంది అన్నమాట. వేడి నీళ్ళతో అయితే స్నానం చేసి అవి న్యాచురల్గా ఏర్పడింది అన్నమాట. అంత ఐస్ వాటర్ పక్కన హాట్ వాటర్ అనేది ఏర్పడిందంటే చూడండి మరి. సో పదాన్ని బేగా వెళ్ళి మనం అయితే స్నానం చేద్దాం.
ప్రజెంట్ అయితే తప్పకుండా దగ్గరికి వచ్చాను. ఇక్కడ చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నేను స్నానం చేసి అప్పుడు వెళ్తాను అనమాట. చూపిస్తాను చూడండి మీకు న్యాచురల్గా ఉన్న హాట్ వాటర్. ఇదిగోండి న్యాచురల్గా వచ్చిన హాట్ వాటర్ అన్నమాట. ఇదంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. సో ఇందులో మనం అయితే స్నానం చేద్దాం ఇప్పుడు. నిజంగా తప్పకుండా వాటర్ ఉన్నాయి, చాలా వేడిగా అంటే చాలా వేడిగా ఉన్నాయి. నేను కాలు కూడా అయితే పెట్టలేకపోయాను, అంత పక్కనే చల్ల వాటర్ ఉండగా వీటికి న్యాచురల్గా వచ్చిన హాట్ వాటర్లు అంటే చూడండి మరి, అదంతా దేవుడి సృష్టి అదంతా కూడా. ఇంకా చాలా వేడిగా ఉన్నాయి. హాట్ వాటర్ అంటే మామూలు హాట్గా లేవు వాటర్. ఈ పక్కనే చూసుకుంటే మీకు అలకనంద రివర్ అన్నమాట. ఇది అదైతే చాలా చల్లగా అయితే ఉంటాయి -డిగ్రీస్లో. ఇది వచ్చేసి ఫుల్ హాట్ వాటర్. మొత్తం నేనైతే తప్పకుండా స్నానం చేశాను, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు చూసాం కదా అక్కడ చేసిన స్నానం, అది తప్పకుండా. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి తప్పకుండా అన్నమాట. సో నేను రెండిట్లో కూడా స్నానం చేశాను. నెక్స్ట్ అయితే నేను బ్రహ్మకపాలం దగ్గరికి అయితే వెళ్తాను, మా నాన్నగారు వాళ్ళకి పిండాలు పెట్టడానికి. చాలా అంటే చాలా హాట్గా ఉన్నాయి వాటర్. ఇది బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్కి రైట్ సైడ్ వస్తే బ్రహ్మకపాలం అంటారు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే తప్పకుండా అవి ఉంటాయి బద్రీనాథ్ టెంపుల్ని. ఇలా కిందకి వెళ్ళాము ఇంకో ఈ బ్రిడ్జ్ కిందకి లెఫ్ట్ సైడ్కి వచ్చి దీన్ని బ్రహ్మకపాలం అంటారు. ఇక్కడ మన ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళకి అదే పిండ ప్రదానాలు చేస్తే చాలా మంచిది అది. ఒకసారి నేను వెళ్తున్నాను మా డాడీ వాళ్ళందరికీ చేయించడానికి. చేయించాక వాటి వివరాలు ఎలాగో ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెక్ట్గా అలకానంది ఒడ్డు చివరినే ఉంటుంది. ఇదే బ్రహ్మకపాలం అన్నమాట. ఇక్కడే పిండ ప్రదానం అయితే చేస్తారు. మహాభద్రే పవిత్ర పురుషాసన అర్పితామహ యజ్ఞ పురుష భార్య పక్షే అలకనంద రివర్ దగ్గర అయితే ఉన్నాను. కనిపిస్తుంది ఇది అలకనంద రివర్. అలా చల్లగా ఉన్నాయి వాటర్. అవి బాబాయ్ ఫ్రిడ్జ్లో వాటర్ కానీ చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం గడ్డగడేస్తే వాటర్. బద్రీనాథ్లో ఫస్ట్ శివుడు పార్వతి నివసించేవారు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బద్రీనాథ్ వెళ్తారు. అక్కడున్న ప్రకృతి అందాలు చూసి లక్ష్మీదేవి పరవశించిపోతుంది. ఆమె శ్రీ మహావిష్ణువుని చూసి, స్వామి ఇంత అందమైన ప్రదేశం ఎక్కడా ఉండదు, మనం ఇక్కడే నివసిద్దామని కోరుకుంటుంది. ఇది శివపార్వతులు నివాసమని గ్రహించి శ్రీ మహావిష్ణువు ఒక పథకం వేస్తారు. ఒక చిన్నపిల్లవాడి రూపం ధరించి ఆ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి మాతృభావంతో ఆ పిల్లవాడిని ఎత్తుకోబోతుంటే అప్పుడు శివుడు పార్వతీదేవిని ఆపి, ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు, నువ్వు ముట్టుకోవద్దని చెప్పినా వినకుండా ఆ ఏడుస్తున్న పిల్లవాడిని ఇంటిలోకి తీసుకువచ్చి భోజనం పెట్టి పడుకోబెడుతుంది. ఆ మరుసటి రోజు శివపార్వతులు బయటకు వెళ్ళి వచ్చేసరికి లోపల నుంచి తలుపు వేసి ఉంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి, అందుకే నిన్ను ముట్టుకోవద్దని చెప్పానని అంటాడు. సరేలే, ఎలాగో నీ బిడ్డవాడు అనుకున్నావు కదా కాబట్టి తనకే ఈ చోటు వదిలేద్దామని చెప్పి బద్రీనాథ్ నుంచి శివపార్వతులు కేదార్నాథ్కి వెళ్ళిపోతారు. సో ఇది నాకు తెలిసిన స్టోరీ. మీకు తెలిసిన స్టోరీస్ ఏమన్నా ఉన్నా కూడా కింద కామెంట్లు అయితే చెప్పండి. నేను అలా చెప్పినది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా తప్పులు ఉన్నా కూడా క్షమించండి. పాల్కోమంటే దేవుడి ప్రసాదం. దర్శనం అయిపోయాక బయటకు వస్తుంటే చాలామంది బాక్సులు అయితే పంచుతున్నారు, ప్రసాదం తీసుకోండి అని. అయితే మంది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న మానవ విలేజ్కి అయితే వెళ్తున్నాం. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే రూమ్లో అయితే మేము ఉన్నాం. ఒక 4 మెంబర్స్కి 8 మెంబర్స్కి వచ్చి 3500. సో చాలా తక్కువే పడింది అది వచ్చి మాకు. సో ఇప్పుడైతే మేము మానవ విలేజ్కి అయితే వెళ్తామన్నమాట ఇక్కడ నుంచి దగ్గరగా. సో అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు.